మోడీ గారు మొన్న మధ్య బంగారం కొనొద్దు అని ఇదే తెలుగు నేల మీద నుంచి ఒక పిలుపునిచ్చారు. ఖర్చులు తగ్గించండి అని చెప్పారు. చూసి జాగ్రత్తగా వాడుకుంటూ ముందుకు వెళ్ళండి అని చెప్పారు. అయితే ఎవరికి చెప్పారు ఈ సలహాలు సూచనలు? డబ్బున్న వాళ్ళకి, సంపన్నులకా, మధ్యతరగతి ప్రజలకా? ఇది కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని. అయితే ఇంకొందరు ఎలా ఆలోచిస్తున్నారు అంటే, ఇష్టం వచ్చినట్టుగా భారత ప్రధాని చెప్పిన పొదుపు మంత్రం మీద పిచ్చి పిచ్చి రాతలు రాస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు మోడీ గారు చెప్పింది భారతదేశంలో 10 మంది ఉన్న సంపన్నులకి కాదు, 50% ఉన్న మధ్యతరగతి ప్రజలకు, 40% మంది ఉన్న పేదలకు. అదేమీ పట్టని వాళ్ళు మోడీని విమర్శిస్తూ ఉంటారు, క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, అవమానించి సంబరపడిపోతూ ఉంటారు. నిజానికి ఇవాల్టి ఎర్ర జర్నలిజంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇదే భారతదేశంలో ఉండి భారతదేశాన్ని పదే పదే క్రిటిసైజ్ చేసే వాళ్ళకి అర్థం కావాల్సిన విషయాలు. ఇప్పుడు అంచనాలను మించి ఖర్చులు పెడుతున్న ఒక వర్గం, వాళ్ళని చూసి ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి వర్గం, ఇక పేద ప్రజలు, సంపన్న వర్గాలు తమ జీవన విధానాన్ని తాము అవలంబిస్తూ ఉన్న 50% పైన ఉన్న మధ్యతరగతి ప్రజానీకం ఎలా ఉంటారు అంటే, అటు పేదరికంలో ఇమడలేక, అటు పెద్దవాళ్ల అంచనాలకి అందలేక మధ్యలో నలిగిపోతూ సతమతమవుతూ ఉంటారు. కాబట్టే ఇప్పుడు పొదుపు మంత్రం అనేది భారతదేశానికి అవసరం. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్న యుద్ధాలు కానీ, రాబోతున్న పరిస్థితులు కానీ, ఇలాంటివన్నీ కూడా భారతదేశాన్ని స్ట్రాంగ్గా చేసుకోవడానికి ఉపయోగపడే మంత్రాలు. దానిని ఒక కుటుంబ పెద్దలాగా కాస్త జాగ్రత్తగా ఉండండి, కాస్త డిసిప్లైన్గా ఉండండి, డబ్బులు కాస్త చూసి వాడుకోండి అని ఒక దేశ ప్రధాని, ఒక రాజు లాంటి వ్యక్తి, ప్రధాని స్థానంలో ఉన్న మోడీ, ఒక తండ్రి స్థానంలో ఉన్న మోడీ చెప్పడం తప్ప, సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కూడా చెప్పడం తప్ప, ఇంకెవ్వరైనా సరే ఆ స్థానంలో ఉన్న పెద్దలు, అటు మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇంకా ఏ పెద్దలైనా సరే ఒక సలహా ఇస్తే తీసుకుంటే తీసుకోవాలి, లేదంటే ఎవరి కర్మకి వారే బాధ్యులు అవుతూ ఉంటారు. కానీ దేశాన్ని రక్షించుకోవడానికి 4 మంచి మాటలను, సూచనలను కూడా రుచించని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ టాపిక్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఏమనాలి? ఒక రకంగా తండ్రి చెప్పిన సరైన దారిలో నడవని పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లల్ని ఏమంటారు? గాలికి తిరిగిన సంతానం, బరి తెగించిన సంతానం అంటారు కదా. అలాంటి వాళ్ళే ఈ జాబితాలోకి వస్తారు అని చెప్పాలనిపిస్తుంది. రైట్? ఈ కథ అలా ఉంటే ఇప్పుడు గోల్డ్ గురించి తెలుసుకుందాం. గోల్డ్ ఎందుకు కొనొద్దు అన్నారు అంటే, ప్రతి ఏడాది భారతదేశం గోల్డ్ కోసం ఎంత డబ్బు ఖర్చు పెడుతుందో తెలుసా? ఎన్ని డాలర్స్ కొంటామో తెలుసా? మనం గోల్డ్ కొనడం కోసం మనం డాలర్స్ని కొనాలి. ముందుగా $72.73 బిలియన్ మనం కొంటూ ఉంటాం. అంటే మన కరెన్సీతో ఈ $72.73 కొంటూ ఉంటాం. అంటే $72.73 బిలియన్ అంటే మన కరెన్సీలో రేట్ ఎంతో తెలుసా? 6,92,000 రూపాయలు ఎగ్జాక్ట్గా. అలాగే చమురు కూడా మనం కొంటూ ఉన్నాం కదా, దానికోసం మనం పెట్టే ఖర్చు ఎంతో తెలుసా? 200 బిలియన్ వర్త్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. అంటే $200 బిలియన్ వర్త్ చేసే ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. దీని ఖర్చు ఎంత మన కరెన్సీలో? 18 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట. 18 లక్షల కోట్లు అంటే ఆల్మోస్ట్ అటు గోల్డ్కి కానీ, ఆయిల్కి కానీ, ఈ రెండింటికి మనం పెట్టే ఖర్చు ఎంత? దాదాపుగా 25 లక్షల కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నాం. ఇంత డబ్బు ఖర్చు పెట్టి, మన డబ్బు ఖర్చు పెట్టి మనం ఇలా ఆయిల్ అండ్ గోల్డ్ని తీసుకుంటూ ఉన్నాం. అంటే ఏ దేశం నుంచి కొనుగోలు చేసినా, ఎక్కడి నుంచి కొనుగోలు చేసినా డాలర్తోనే కదా మన మార్కెట్ ఉంది. ఈ విధంగానే కొనుగోలు చేస్తూ ఉంటాం. కాబట్టి దాదాపుగా మనం 25 లక్షల కోట్ల రూపాయల డాలర్స్ని మనం కొంటూ ఉంటాం అన్నమాట. ఇక అలాగే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఈ స్విఫ్ట్ పేమెంట్ల కోసం మనం డాలర్స్ని కొనుక్కోవాల్సి వస్తూ ఉంటుంది. అంటే నీ ఇంపోర్ట్స్ పెరిగాయి అంటే నీ డాలర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అలాగే నీ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి అనుకోండి, నీ రూపాయి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అంతే, చిన్న లాజిక్. ఇక్కడ ఇంపోర్ట్స్ మనం ఎంత తీసుకుంటూ ఉంటే అక్కడ డాలర్ వాల్యూ అంత పెరుగుతూ ఉంటుంది. అంటే మనం ఇంపోర్ట్స్ తగ్గించుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? డాలర్ వాల్యూ తగ్గుతుంది. అలాగే నీ ఎక్స్పోర్ట్స్ పెరుగుతూ ఉన్నాయి, మన దేశం నుంచి మనం ఎక్స్పోర్ట్స్ అధికంగా చేస్తూ ఉంటే మన రూపాయి వాల్యూ పెరుగుతుంది. ఈ చిన్న లెక్క కోసమే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ ఫార్ములా ప్రజల కోసం చెప్పారన్నమాట. అంటే ఇంపోర్ట్స్ అనేవి తగ్గించుకుంటూ ఉందాము అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఈ ఇంపోర్ట్స్లో మనం అత్యధికంగా ఖర్చు పెడుతున్నది ఇటు గోల్డ్ అండ్ ఆయిల్. సరే, మిగతా వాటికి కూడా పెడుతూనే ఉంటాం, కానీ ఆ లెక్కలు ఒక రకంగా ఈ స్థాయిలో అయితే ఉండవు. కాబట్టి ఇప్పుడు మనం దీని మీద కాన్సన్ట్రేట్ చేసుకోవడం జరిగింది.
భారత్ గ్రీన్ ఎనర్జీలోకి మారుతూ వస్తోంది. మనకి ఒకవేళ అదే జరిగితే గనక ఈ 18 లక్షల కోట్ల రూపాయలు భారతదేశానికి ఏడాదికి మిగిలిపోయినట్టే. ఆ విధంగా మనం ఎసెన్షియల్ కమోడిటీగా గోల్డ్ని చూడకుండా, అంటే అత్యవసరమైన కమోడిటీగా ఇటు గోల్డ్ని చూడకుండా అవసరానికి తగినట్టుగా ఎంత అవసరమో అంతవరకు మాత్రమే చూసుకోగలిగితే గనక, ఈ కొనుగోళ్లు తగ్గించుకుంటే గనక ఈ రేట్స్ అనేవి కంట్రోల్లోకి వస్తాయి. అలాగే డాలర్ వాల్యూ అనేది తగ్గుతుంది, రూపాయి వాల్యూ అనేది పెరుగుతుందన్నమాట. కాబట్టి ఈ గణాంకాలతోనే ఒక మంచి సలహా ఇచ్చారు మన ప్రధాని మోడీ. ఇక ఆయిల్ విషయం అంటే తప్పదు. నిజానికి మన బండి నడవాలి అంటే, అది ఏ దేశం బండి నడవాలన్నా ఈ ఆయిల్ కావాలి. కాబట్టి గ్రీన్ ఎనర్జీని దాదాపుగా పెంచడానికి 10 ఏళ్ల నుంచి అనేక రకాలుగా అనేక కంపెనీలకి అన్ని రకాల ఆఫర్లు ఇచ్చి ముందుకు తీసుకువెళ్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ప్రపంచంలోనే గ్రీన్ ఎనర్జీ విషయంలో అత్యధికంగా ముందు వరుసలో ఈనాటికి పురోగతి సాధించిన దేశం ఉంది అంటే అది భారతదేశం మాత్రమే. ఇప్పుడు భారతదేశం కనుక ఈ గ్రీన్ ఎనర్జీలో సక్సెస్ అయింది అంటే కనుక మొత్తం ప్రపంచ దేశాలకి పెద్ద రోల్ మోడల్ కాబోతుంది. ఈ గ్రీన్ ఎనర్జీ ద్వారా మన ఇంపోర్ట్స్ అనేవి, మన అంచనాలు, మన వ్యాపారులు ఇప్పుడు అనేక దేశాల్లోకి వెళ్ళి ఈ గ్రీన్ ఎనర్జీని బిల్డ్ చేస్తాం వల్ల ఇప్పుడు భారత్ అనేది ఏ స్థానంలో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మన ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గడం ద్వారా మనకి ఎంత ఆదాయం మిగులుతుంది భారతదేశానికి అనేది ఆలోచించి దూరదృష్టితో చెప్పిన ఒక సలహా ఇదన్నమాట. అలాగే భారత్ అప్పుల్లోకి వెళ్ళిపోయింది, రూపాయి పతనం మొదలైంది, డిజాస్టర్ స్టార్ట్ అయింది అని ప్రతిరోజు కూడా కష్టపడి కథనాలు రాస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళకి పక్క దేశాల్లో ఏం జరుగుతుందో ఏమాత్రం కనబడదు. ఇదే దేశంలో ఉండి ఇదే దేశాన్ని ఏ విధంగా క్రిటిసైజ్ చేస్తూ ఉండాలి, ఈ దేశాన్ని ఏ విధంగా అగౌరవపరుస్తూ ఉండాలి, ఈ దేశంతో ఎలాంటి మైండ్ గేమ్ ఆడాలి, ఇక్కడున్న ప్రజల మెదళ్లలో ఈ దేశం పట్ల ఒక సంకుచితమైన భావం, ఒక నెగిటివ్ భావం ఎలా కల్పించాలి అని పనిచేస్తూ ఉంటారు వీళ్ళందరూ. నిజానికి ఎందుకంటే వీళ్ళకి గొప్ప దేశాలు ఏంటి? యూరోపియన్ యూనియన్ దేశాలే కదా. అదే లెక్క నేను చెబుతాను. మొత్తం యూరోపియన్ యూనియన్ మెంబర్ కంట్రీస్గా ఉన్న దేశాలు 27 దేశాలు. 27 దేశాలకి జనాభా 35 కోట్ల మంది. వీళ్ళ అప్పు ఎంతో తెలుసా? $16 ట్రిలియన్. అలాగే గ్రీక్ దేశం, వాళ్ళ ఎకానమీ కంటే 150% అప్పు ఎక్కువగా ఉంది వాళ్ళకి. అలాగే ఫ్రాన్స్, వాళ్ళ జీడిపి కంటే 117% ఎక్కువగా ఉంది వాళ్ళ అప్పు. అలాగే బెల్జియం, వాళ్ళ జీడిపి కంటే 107% ఎక్కువ. యునైటెడ్ స్టేట్స్ 123%, వాళ్ళ జీడిపి కంటే 123% ఎక్కువ డెఫిషిట్లో ఉన్నారనమాట వీళ్ళు. అలాగే హైయెస్ట్ డెప్ట్ ఉన్న కంట్రీస్, అంటే ఎక్కువ అప్పు ఉన్న దేశాలు ఏంటి అంటే సింగపూర్ 172%, బెహ్రైన్ 152%, ఇటలీ 137%, సూడాన్ అంటే ఆఫ్రికాలోని సూడాన్ 252%. అంటే వాళ్ళ జీడిపి కంటే వాళ్ళ ఆదాయానికంటే అంత స్థాయిలో 252% ఎక్కువగా ఉన్నాయన్నమాట. అలాగే ఇండియా గురించి చూద్దాం. ఇండియా జీడిపి కంటే 55.6% ఎక్కువ అప్పులో ఉంది. అంటే ప్రపంచంలో ఇప్పటి వరకు అర్థమైన ఇటలీ కానీ మీరు చెప్పిన యూరోపియన్ దేశాలు అన్నింటిలో కూడా అన్నీ 100కి పైగానే ఉన్నాయి. కేవలం భారతదేశం మాత్రమే 55.6%తో అక్కడికి ఆగింది.